ఈ కాయ రుచి ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను బుల్రాజు, అదేనండి గోదావరి కుర్రోడ్ని. వెలగబంట్లు కోద్దామని వెలగ చెట్టు కాడికి వచ్చాను. కాయలు చాలా చిటారు కొమ్మను ఉన్నాయి, అందట్లేదు అసలే. ఈ చెట్టుకి సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది, ఎప్పుడుతో పురాతన చెట్టు ఇది. తీద్దామంటే నా వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు ఫ్రెండ్స్, కెమెరా క్వాలిటీ, అందుకనే ఇలా వచ్చింది వీడియో. ఇంకా కింద కాయలు ఉన్నాయి, ఆ కాయలు కోద్దామని నేను దుంగి తీసుకున్నాను. ఆ దుంగి మీకు చూపిస్తాను రండి. దీన్ని దుంగ అంటారు మా భాషలో. దీనికి చిన్న కుక్కెంలా ఉంటుంది, అది పెట్టి దగ్గరలో ఉన్న కాయని లాగితే కింద పడిపోతాయి. నాకు వీలైన కాయలు కోసుకున్నాను నేను, నాకు ఒక 3 కాయలు దొరికినాయి. 2 చిన్న కాయలు ఉన్నాయి, ఒకటి పెద్ద కాయ ఉంది. నాకు తెలిసి తినడానికి పని చేయవనుకుంటా. 3 కాయలు చూశాను కానీ 3 కాయలు లేతగానే ఉన్నాయి, కాయలు పండలేదు. అయితేనేమో ఈ కాయలు వినాయక చవితికి వినాయకుడు పండగకి వాడతారు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా పండగ ముందే కాయలు కాస్తాయి. అయితే ఈ కాయని కొట్టి రుచి చూద్దాం. ఈ కాయ కొంచెం పడినట్టు ఉంది, కొడుతుంటే కాయ పగలట్లేదు కానీ నా చెయ్యి అయితే అదిరిపోతుంది. మొత్తానికైతే కాయ పగిలింది. ఇంకా కాయ పగలగొట్టిన తర్వాత లోపల చూపిస్తాను. లోపలైతే ఈ మాదిరిగా తెల్లగా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా పండితే కనుక అదంతా రెడ్ కలర్లో ఉంటుంది, మంచి స్మెల్ వచ్చింది. టేస్ట్ చూశాను, టేస్ట్ అయితే చాలా భయంకరంగా ఉంది, పుల్లగా వగరగా ఉంది. ఇంకా తినలేక నేను ఊసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా సరే కాయలు పండినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను, లోపల కాయలు ఎలా ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి